హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు చాలా సింపుల్ ఐటెం, చాలా తొందరగా అయిపోయే ఐటెం, బట్ మంచి సైడ్ డిష్ ఏంటంటే పెరుగు పులుసు. మీకందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది పెరుగు పులుసు. బట్ నాకైతే ఎప్పుడు తెలిసిందంటే దాదాపు 15, 20 ఏళ్ల క్రితం అనుకుంటండి. ఒక హోటల్‌లో తిన్నాను. మామూలు ఒక మాదిరి హోటల్‌లో ఆహ్, ఇలా పెట్టేస్తారు కదా! మజ్జిగ పులుసు, పెరుగు పులుసు, ఉలవచారులాగా. దాంట్లో ఇట్లా పెరుగు పులుసని చెప్పి వేశారనమాట. పెద్ద హడావిడేం లేదు. చిన్నపాటి డిష్షే. అయితే నాకు ఆ టైంలో ఎందుకు నచ్చిందో గూడా నాకు తెలీదు. నాకైతే నచ్చింది. అప్పటినుంచి చేస్తున్నాను. సరే ఈరోజు చేస్తున్నాను. సరే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి షూట్ చేశాను. దీనికి కావాల్సిన పదార్థాలు ముందు చెప్పేస్తాను. చిలికి పెట్టుకున్న పెరుగనమాట. మరీ చిక్కగా కాదు, మరీ జారుడుగా కాదు. కాస్త మధ్యస్థంగా పెరుగు చిలికి పెట్టుకోవాలి. తర్వాత ఈ క్వాంటిటీ పెరుగుకి నేనైతే ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కాస్తంత కరివేపాకు మొత్తం తరిగేసి పెట్టేసుకున్నాను. దాంతో పాటు ఉల్లిపాయతో పాటే అండ్ ఒక చిన్న టమాటాలో హాఫ్ టమాటా అనమాట ముక్కలు తరిగి పెట్టేసుకున్నాను. ఇంకిప్పుడు తర్వాత ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. చాలా తొందరగా అయిపోతుంది. మరి ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఏం చేద్దామంటే ఒక చిన్న బాండీ పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ముందు కొంచెంగా నెయ్యి వేసుకుందాం. పెరుగు మొత్తం నెయ్యితో వేసుకుంటే బాగుంటుందండి. పెరుగు కదా. స్టవ్ అంతే. పెరుగు మొత్తం నెయ్యితో వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. అందుకని నూనెతో అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నెయ్యి అయితే బాగుంటుంది. కాస్తంత నెయ్యి కలపాలి. ఊరికే 2 ఎండుమిరపకాయ ముక్కలు, పోపు సామాను, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 మెంతి గింజలు వేయించేసుకుందాం. పోపు కూడా ఎక్కువ అక్కర్లేదండి. ఊరికే అక్కడక్కడ కనపడుతూ ఉంటే చాలు. మరి నిండా పోపు వేస్తే బాగుంటుంది అంటే ఏం లేదు. ఊరికే దాంతా కాస్త హైలో కానీ కొంచెం ఇంగువ తీసుకుంటాను. కొంచెం వేగాక ఇంగువ వేసాను. ఇంకేం లేదండి. పోపు తిరగముద్ద వేగిపోయాక ఉల్లిపాయలు వేసేసి కొంచెం ఊరికినే జస్ట్ 1 or 2 minutes అలా. మరీ ఉల్లిపాయలు వేగకండి, కాస్త క్రంచీగా అలాగా ఉంటేనే బాగుంటాయి. టమాటాలు కూడా అంతే, వేసిన వెంటనే కాస్త ఆ వేడికే మగ్గిపోతుంది. ఆవాలు చిట్టుపట్టినట్టుగా కొంచెం ఇంగువ వేసేసాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వెంటనే టమాటాలు అంటే జస్ట్ 1 minute అలా ఫ్రై చేసి టమాటాలు
స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఊరికే అంత వేయించేసి అక్కర్లేదు అవి ఐటమ్స్, ఐ మీన్ ఇంగ్రీడియంట్స్. టమాటా ఉల్లిపాయ, ఇప్పుడు కొంచెం ఆ పెరుగుకి సరిపడా ఉప్పు, పెరుగులో ఉప్పు ఏం వేయలేదండి, దీంట్లోనే లైట్గా ఉప్పు, కొంచెం పసుపు, అంతే వేసేసి ఒక్క నిమిషంలో ఉంచేసి దీంట్లో ఇప్పుడు పెరిగేసేసాను. అంతే, సింపుల్. నాది ఎలక్ట్రిక్ స్టవ్ కాబట్టి నేను ఇంకా 5 minutes ఆపేసాక కూడా నాకు హీట్ ఉంటుంది. అందుకని ఏం చేస్తానంటే ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఈ పెరుగు పోసేసుకుంటాను అన్నమాట. స్టవ్ ఆపేసాను, హాట్గా ఉంటుంది ప్యాన్, స్టవ్. ఇంకా హీట్ 5 minutes వస్తుంది నాకు. మీరు గ్యాస్ స్టవ్ మీద చేసుకునేటంటే కదా జస్ట్ అలా ఉంచి పోసేసుకుని పెరుగు ఒక్క నిమిషం అలా తిప్పేసేసి వెంటనే ఆఫ్ చేసేసేయండి. ఇంకా పెరుగు పెట్టుకున్నాను కదా చిలికి, మరి జారుడుగా కాదు, మరి చిక్కగా చిక్కగా ఉంటే పెరుగు పచ్చడి అయిపోతుంది, అది పులుసు అవ్వదు. అందుకని సారీ అండి, పెరుగు మొత్తం ఘాటుకి దీంట్లో ఇది పోసేసి ఇలా తిప్పేసి చాలా బాగుంటుందండి. రైస్లో కానీ కాదు, వెరైటీ రైస్లోకి, చపాతీలోకి సూపర్ కాంబినేషన్. ఇంకొక కాంబినేషన్ చెప్పినా అండి, నేను చాలా వెరైటీ కాంబినేషన్. మేమైతే పులిహోరలోకి తింటాం, నిమ్మకాయ పులిహోర కానీ చింతపండు పులిహోర కానీ అలా చేసుకున్నప్పుడు ఈ కాంబినేషన్తో తింటే అసలు ఇంకా చెప్పలేదు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు ఈ కాంబినేషన్. ఇది చేసుకుని పులిహోర పెట్టుకొని ఇది వేసుకొని తిన్నారంటే అసలు ఇంకా వదిలిపెట్టారు. అంతేనండి, అయిపోయింది. దీని మీద కాసేపు మూత ఉంచి ఒక 5 minutes ఉంచేస్తాను అలాగా. నా హీట్కి స్టవ్ అయితే ఆపేసాను కదా, మీరు కూడా ఏం చేస్తారంటే పెరిగేసిన వెంటనే కాస్త ఒక్క నిమిషం తిప్పేసేసి స్టవ్ వెంటనే ఆపేసేసి దాని మీద మూత పెట్టేసి 5 minutes ఉంచితే కనుక చక్కగా మగ్గి ఆ ఫ్లేవర్స్ అన్ని పడతాయి అనమాట. పెరుగుకి, ఆ ముక్కలకి, ఆ పులుపు, పుల్లటి పెరుగు పులుపు, పుల్లటి మరీ పుల్లగా ఉన్న బాగుంటుంది, కాస్త అటు ఇటు మరీ తీగా ఉన్నా కూడా ఆ పెరుగు బాగుంటుంది. ఇట్లా పెరుగు పులుసుకి మనం ఏదైనా ఐటమ్స్లో కలుపుకున్నప్పుడు కాస్త కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది అనమాట. ఇలా మూత పెట్టి మగ్గించేసుకుని 5 minutesలో మీరు సర్వ్ చేసేసుకోవచ్చు. రైస్ చెప్పాను కదండి, వెరైటీ రైస్లో కానీ చపాతీలోకి కానీ, ముఖ్యంగా పులిహోర ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు అసలు చెప్పండి ఎలా ఉంది ఆ కాంబినేషన్. ఓకేనండి, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.